ఇదిగో నాన్నమ్మా. ఈయన గారు అచ్చం వాళ్ళ ముత్తాత పోలికే. ఆయన పేరే పెట్టుకుందాం. అయ్యలాలి ముద్దులయ్యలాలి మురిపాల బుజ్జి ముసలయ్యలాలి. అయ్యలాలి ముద్దులయ్యలాలి మురిపాల బుజ్జి ముసలయ్యలాలి. లాలి 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 లాలి. తాతవే మనవడిగా పుట్టుకొచ్చావా, నన్ను చూచి చిలిపిగా నవ్వుతున్నావా. తాతవే మనవడిగా పుట్టుకొచ్చావా, నన్ను చూచి చిలిపిగా నవ్వుతున్నావా. ఎన్నాళ్ళకో నిన్ను మళ్ళీ చూశాను, ఎన్నాళ్ళకో నిన్ను మళ్ళీ చూశాను. ఇందుకేనేమో నే బ్రతికి ఉన్నాను. అయ్యలాలి ముద్దులయ్యలాలి మురిపాల బుజ్జి ముసలయ్యలాలి. లాలి 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 లాలి. గొప్ప ఇంటి వాళ్ళమనే పేరొకటే మిగిలింది, చెప్పుకుంటే సిగ్గు అప్పెంతో పెరిగింది. ఈ తాతమ్మ ఇంకేమి కట్టబెట్టేను, ఈ తాతమ్మ ఇంకేమి కట్టబెట్టేను. బుగ్గగిల్లి నీకింత ఉగ్గుబట్టేను. అయ్యలాలి ముద్దులయ్యలాలి మురిపాల బుజ్జి ముసలయ్యలాలి. లాలి 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 లాలి. తిన్నదంతా కూడా జీర్ణమైపోవాలి. వెయ్యేనుగుల బలము నీకు రావాలి. నీ పెళ్లి దాకానే బ్రతికి ఉండాలి. నీ పెళ్లి దాకానే బ్రతికి ఉండాలి. నీ కళ్ళ ముందే నేను రాలిపోవాలి. అయ్యలాలి ముద్దులయ్యలాలి మురిపాల బుజ్జి ముసలయ్యలాలి. లాలి 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 లాలి. నానమ్మా, అయిపోయింది. రిజిస్టర్లో పూర్తి చేసి వచ్చాను. భూముల మకం బాకీల పరిష్కారం అయిపోయినట్టు.
ఇక మనకు మిగిలింది 6 ఎకరాలు. ఆ పెద్ద చేను నీ తరం వెళ్ళేదాకా అట్టా ఉండాల్సిందే. నాకు 6 ఎకరాలు ఎందుకు? 6 అడుగుల నేల చాలు. అది సొంత నేల అక్కర్లేదు. ఉండనే ఉంది ఊరుమ్మడి వల్లక. అది కూడా అట్ట ఉండనెత్తరం లేదు. అంతకీ తగుదు ఈ పెద్ద మనిషి. చచ్చిన వాళ్ళని తగలేయడానికి ఇంత భూమి ఎందుకని అది ఏ బాధితుడో ఆక్రమించుకుంటాడు. చచ్చిన శవాల్ని ఏ కాలువలోనో తోస్తారు, లేకపోతే కాకులకి గద్దలకి వేస్తారు. ఏది ఏమైనా ఈ 6 ఎకరాలు నమ్ముకుని పిల్లా జల్లాతో ఇక్కడ ఉంటే మళ్ళీ అప్పులు పాలవుతాం. అందుకని అందరం బస్తీకి పోదాం. బస్తీకి పోతావా? అవునాను. అక్కడైతే ఎన్నో పనులు, బ్రతుకు తెరువుకి ఎన్నో మార్గాలు. కనీసం కూలైనా చేసుకుని పిల్లం బిడ్డల్ని పోషించుకుంటాను. ఇక వేరే దారి లేదు. అక్కడైతే పిల్లలకి చదువైనా అబ్బుతుంది. ఇక్కడ ఉంటే ఎందుకు కాకుండా పోతాం. నా మాట విన్నానమ్మా, అందరం బస్తీకి పోదాం. ఇంత బతికి ఇంటెనకాల పడి నన్ను కుక్కలా క్రమమంటావట్రా? ఇదిగో ఈయన గారిని తీసుకెళ్ళి ఆయన నేను రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిందిరా మిగిలిన 6 ఎకరాల కొండరా. రాయికి రాయి చేర్చి చెవటొచ్చి కష్టపడి కట్టుకున్న లోవిలరా ఇది. నేను ఏం పెడుతున్నాను ఏం పెట్టలేదు. నా కన్న బిడ్డల్లాగా నా కవతంలో పెరిగిన బలహం రా వాళ్ళు. ఇవన్నీ వదిలిపెట్టి ఈ పరిమాయ వయసులో నన్ను పట్నం బయలుదేరమంటావా? ఏం చేస్తావు నాన్న? దేవుడిస్తున్నాడన్నా నీకేరా అదృష్టవంతుడు. ఇదిగో అయ్యింది ఇంత సంసారం, పెరిగింది ఇంత తప్పు. అది తీర్చడానికి ఉన్న దాంట్లో సగం అన్న. ఇక మిగిలిన దాంట్లో పండిన పంట కిందికే చాలు. ఇక వీళ్ళకి చదువు సంఖ్యలు కూడా పెట్టుకుంటే ఏటా ఎకరం అమ్మాల్సిందే. అవునరా, సలహా అయితే చెప్పాను గాని సంపాదించి పెట్టే శక్తి లేదురా. ఒక విధంగా మీ బాధల కారణం నేనేనేమో. దానికి తగిన శిక్ష ఈ వయసులో ఒంటరితనం నేనే అనుభవిస్తాను. నువ్వు పెళ్ళాం పిల్లల్ని తీసుకుపో, నేను మాత్రం రాను. ఆయన కట్టిన ఇంట్లోనే నేను హరి అన్నాను. ఈ గడ్డ మీద నేను పూర్తయిపోవాలి. ఇదిగో చూడు, వాళ్ళకి ఏం చెప్తావో చెప్పి. చెప్పేదేముంది? ఎవరి కోతంలో చేరండి రా. మా వాళ్ళ కదా బాబు, తరతరాలు బట్టి రాము గారు పాలెలు చెప్పుకుంటూ రూములేసి తిరుగుతున్నాం బాబు. ఇవాళ ఇంకో రైతు దగ్గర పని చేయాలంటే మా తల కొట్టేసినట్టు ఉంటుంది బాబు. మా వాళ్ళ కదా. ఈ 6 ఎకరాల ఎస్టేట్కి ఇంతమంది పాలేళ్ళు ఎందుకు? దీనికైతే నీ సలహా ఏం అవసరం లేదులే. బస్తీకి పోయేవాడు నువ్వు పో. వాళ్ళు నా కవతల్లోనే ఉంటారు, 6 ఎకరాలే చేసుకుంటారు, నాతో పాటే తింటారు, నాతో పాటే ఉంటారు. నువ్వు సంపాదించే లక్ష్యం నాకేం పంపించక్కర్లేదులే. అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నానమ్మా. నాకు మాత్రం బస్తీకి పోవాలని శ్రద్ధ. వేరే గత్యంతరం లేనప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒక దారి చూసుకోవాలిగా. వెళ్ళొస్తాను నానమ్మా. నన్ను దీవించి పంపు. ఏమని దీవించండి ఆయన? రెక్కలు ముక్కలు చేసుకుని దుక్కి దున్ని పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతు బిడ్డని బస్తీకి పోయి బానిసగా బతకమని దీవించనా? ఏమయ్యా ముసలయ్యా, మళ్ళీ నన్ను వదిలిపెట్టిపోతున్నావా? క్షేమంగా వెళ్ళిరా నాయన, క్షేమంగా వెళ్ళిరామ్మా, క్షేమంగా వెళ్ళిరా.
రామ రామ ఈ సత్రంలో గదులు ఖాళీ లేవు. ఇదో చూడు, ఈ రాత్రికి ఈ వరండాలో ఉండండి. ఖాళీ అయితే రేపు చూస్తాను. రామ రామ 2 రూపాయలు. 2 రూపాయల దేనికి? ఈ వరండాకు అద్దె గది అయితే 5 రూపాయలు. 5 రూపాయలు. 5 రూపాయల? మరి ధర్మసత్రం అన్నారు, బయట బోర్డు కూడా రాసి ఉంది కదయ్యా. అది పాత ధర్మం, ఇది కొత్త ధర్మం. అదే కావాలక్కర్లేదా? ఆగవయ్యా, ఇంత తను చక్కెర లేకపోవటం ఏమిటి? తీసుకో 2 రూపాయలు. ఇదిగో ఈ 10 రూపాయలు నుంచి నేను పట్టణంలోకి వెళ్ళొస్తాను. ఏం పట్టడమో ఏం పాడు, అంతా అయోమయంగా ఉంది. పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా ఉండాలంటే మరేం భయం లేదు, పొట్ట చేతితో పట్టుకొచ్చిన తర్వాత ఏదో ప్రయత్నం చెయ్యాలిగా. వస్తా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెర ఎక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.